తర్వాత ఇది మెయిన్ లైన్ అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్. ఈ సిగ్నల్ అర్థం ఏంటంటే మీరు పూర్తిగా మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయారు, మీరు ఇంకా మీకు పర్మిషబుల్స్ పూర్తి మీరు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తుంటుంది. 2 దాటింది అనుకోండి, అప్పుడు ఆ 2 రెడ్ సిగ్నల్ కింద మారుతుంది. ఆటోమేటిక్ 1 సిగ్నల్ ఉంది కదా, అది రెడ్ కింద మారింది కదా, అది ఎల్లో కింద మారుతుంది. హాయ్ మామా, వెల్కమ్ టు అఖిల్ సేనాపతి బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు, రైల్వేలో సిగ్నల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామ, రైల్వే అనేది చిన్న నెట్వర్క్ కాదు, ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. రైల్వేలో దాదాపు రోజుకు 2 కోట్ల మంది తమ గమ్యస్థానాలు చేరుతున్నారు. అలాగే 1 కోటి మందికి పైగా ఇందులో పనిచేస్తున్నారు. రోజుకి దాదాపు 7,000 పైచీలకు ప్యాసింజర్ ట్రైన్లు తిరుగుతున్నాయి. గూడ్స్ ట్రైన్లు అయితే ఇన్ఫినిటీ, ఎన్నని మనం చెప్పలేం. అన్ని ట్రైన్స్ తిరుగుతూ ఉన్నాయంటే దేని ఆధారంగా తిరుగుతున్నాయి మామ? సిగ్నల్ బేస్ చేసుకొని. రైల్వేలో సిగ్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. ఆ సిగ్నల్ పెట్టే ట్రైన్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఆ సిగ్నల్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ రైల్వేలో ఎన్ని రకాల సిగ్నల్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ రైల్వేలో చాలా మంది అనుకునేది 2 రకాల సిగ్నల్ మాత్రమే ఉంటాయి అనుకుంటారు, అవి గ్రీన్, రెడ్. కానీ మామ, మొత్తం రైల్వేలో ట్రైన్ పాస్ అవడం కోసం 4 రకాల సిగ్నల్ ఉంటాయి. అది గ్రీన్, ఎల్లో, డబుల్ ఎల్లో, రెడ్. గ్రీన్ అంటే ప్రొసీడ్, మీకు లైన్ క్లియర్గా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చని. డబుల్ ఎల్లో అంటే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, ఎదర ఎల్లో సిగ్నల్ ఉండొచ్చని. డబుల్ ఎల్లో సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి ట్రైన్ స్పీడ్ ఎంత ఉన్నా సరే 60 దగ్గర తీసుకొస్తారు. నెక్స్ట్ ఎల్లో సిగ్నల్ కనిపిస్తే నెక్స్ట్ సిగ్నల్ రెడ్ ఉండొచ్చు అని ఇండికేషన్. ఎల్లో సిగ్నల్ దాటేసరికి ట్రైన్ స్పీడ్ 30కి తీసుకొస్తారు. రెడ్ సిగ్నల్ అంటే అందరికీ తెలిసిందే, అది డేంజర్ సిగ్నల్, అక్కడ ట్రైన్ స్టాప్ చేయాలి. ఇప్పుడు ఆ రైల్వే సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. రైల్వేలో 2 రకాల సిగ్నల్స్ ఉన్నాయి మామ, అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ అండ్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్. ఫస్ట్ అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ అంటే రైల్వే ట్రాక్స్ని బ్లాక్స్ కింద విభజించి ఒక బ్లాక్లో ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ బ్లాక్లోకి ఇంకొక ట్రైన్ని అలౌ చేయరు. అర్థమైందా మామ మీకు? ఇది ఎలా ఉంటుందంటే, ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి స్టార్ట్ అయితే అది నెక్స్ట్ స్టేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టేషన్ మౌలాలి. అక్కడ స్టాప్ ఉన్నా లేకపోయినా సికింద్రాబాద్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేషన్ మౌలాలి. కనుక ఒక ట్రైన్ సికింద్రాబాద్లో స్టార్ట్ అయితే మౌలాలి వచ్చే వరకు కూడా వేరే ట్రైన్ని వదలడానికి ఉండదు, ఎందుకంటే మధ్యలో ఎక్కడ సిగ్నల్స్ ఉండవు. ఆ ట్రైన్ మౌలాలి రీచ్ అయిన తర్వాతనే ఇంకొక ట్రైన్ వదలడానికి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ట్రైన్ డిలే అవ్వడం, ఎక్కువ ట్రైన్స్ నడపలేకపోవడం జరుగుతుందని చెప్పి రైల్వేస్ వారు ఆటోమేటిక్ సిగ్నల్ని తీసుకొచ్చారు. అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మామ, రైల్వేలో ఇది మెయిన్ లైన్, రెడ్ కలర్లో ఉంది కదా, అది మెయిన్ లైన్. ఈ లైన్ ఉంది కదా బ్లాక్ కలర్, దీని లూప్ లైన్ అంటారు. దీని ఎందుకు వాడతారంటే స్టేషన్లోకి ట్రైన్ అలౌ చేయడానికి, అండ్ ఏదైనా ట్రైన్ ఓవర్టేక్ చేయాలంటే ఆ ఓవర్టేక్ చేసే ట్రైన్ మెయిన్ లైన్లో వెళ్తుంది, దానికి ముందు ఉన్న ట్రైన్ ఇలా లూప్ లైన్లో పెడతారు. దీన్ని వచ్చేసి లూప్ లైన్ స్టార్టర్ సిగ్నల్ అంటారు. సో మనకి స్టేషన్లో ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి సిగ్నల్ ఇస్తారు కదా, అది ఇదే లూప్ లైన్ స్టార్టర్ సిగ్నల్ అంటారు. నెక్స్ట్ ఇది మెయిన్ లైన్ స్టార్టర్ సిగ్నల్. తర్వాత ఇది మెయిన్ లైన్ అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్. ఈ సిగ్నల్ అర్థం ఏంటంటే మీరు పూర్తిగా మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయారు, మీరు ఇంకా మీకు పర్మిషబుల్స్ పూర్తి మీరు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తుంటుంది. సో ఇప్పుడు అబ్సల్యూట్ బ్లాక్ సిస్టంలో ఇక్కడ 3 సిగ్నల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మౌలాలి స్టేషన్ దగ్గరలో సిగ్నల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఎక్కడ సిగ్నల్స్ ఉండవు. ఖచ్చితంగా ఉండవు అంటే అది స్టేషన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే కనుక 1-2 సిగ్నల్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు అబ్సల్యూట్ బ్లాక్ సిస్టంలో సికింద్రాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది, లూప్ లైన్ స్టార్టర్ సిగ్నల్ క్లియర్ అయింది, మెయిన్ లైన్ స్టార్టర్ సిగ్నల్ క్లియర్ అయింది, అండ్ మెయిన్ లైన్ అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్ క్లియర్ అయింది. క్రూజింగ్ స్పీడ్ తీసుకొని మౌలాలిలోకి క్రూజ్ అవుతుంది. ఇప్పుడు దీని వెనకాల గౌతమి ఎక్స్ప్రెస్ ఉందనుకోండి, దాన్ని వదలడానికి అవ్వదు, ఎందుకంటే గోదావరి ఎక్స్ప్రెస్ మౌలాలి రీచ్ అయ్యే వరకు గౌతమిని వదలడానికి ఉండదు, ఎందుకంటే మధ్యలో ఎక్కడ సిగ్నల్స్ ఉండవు కనుక. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రైన్స్ డిలే అవ్వడం, ఎక్కువ ట్రైన్స్ నడపడం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే మామ, మీకు అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా ట్రైన్ని ఆపాలి అని అనుకుంటే వెంటనే రెడ్ సిగ్నల్ వేసి ఆపరు. దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది ఏంటంటే, ఒక ట్రైన్ ఆపుదాం అనుకున్నప్పుడు రెడ్ సిగ్నల్కి ముందుండే 2 సిగ్నల్స్ ఏముంటాయంటే, ఫస్ట్ డబల్ ఎల్లో ఉంటుంది. డబల్ ఎల్లో ఇండికేషన్ ఏంటంటే మీకు ఎదుర ఎల్లో సిగ్నల్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, స్పీడ్ కంట్రోల్ చేయండి అని అర్థం. అండ్ సెకండ్ ఎల్లో సిగ్నల్ వస్తే మీకు ఎదుర రెడ్ సిగ్నల్ ఉంది కాబట్టి మీరు స్పీడ్ తగ్గించుకొని స్లోగా సిగ్నల్ క్యాచ్ చేస్తూ వెళ్ళండి అని అర్థం. స్టేషన్ దగ్గర ఉండే సిగ్నల్స్ని సెమీ ఆటోమేటిక్ సిగ్నల్స్ అంటారు. అవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ గారు కూడా ఆపరేట్ చేస్తారు. అండ్ స్టేషన్ దాటేసిన తర్వాత ఉండే సిగ్నల్స్ ఆటోమేటిక్ సిగ్నల్స్ వస్తాయి. ఆటోమేటిక్ సిగ్నల్స్ మనం ఎలాగ గుర్తించాలంటే, ఆ సిగ్నల్ పోల్ మీద బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వైట్ కలర్ ఏ అని రాసి ఉంటుంది. అలా రాసి ఉన్న సిగ్నల్స్ ఆటోమేటిక్ సిగ్నల్స్ అని అర్థం. ఇప్పుడు ఆటోమేటిక్ సిగ్నల్ అనేది ఎలా వర్క్ చేస్తుందని డయాగ్రామ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కేర్ఫుల్గా చూడండి మామ, చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. స్కిప్ చేశారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. కేర్ఫుల్గా చూడండి.
ఇది ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనుకుందాం. ఇది స్టేషన్ స్టార్ట్ అయ్యి అన్ని సిగ్నల్స్ క్లియర్ చేసి ఆటోమేటిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చింది అనుకుందాం. ఆటోమేటిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ అన్ని గ్రీన్ ఉంటాయి. అన్ని గ్రీన్ ఉంటాయి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అన్ని గ్రీన్ ఉంటాయి. ఇది ఫస్ట్ S1 అంటే ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ ఫస్ట్ది. సో ఎప్పుడైతే ట్రైన్ ఆటోమేటిక్ సిగ్నల్ 1 క్రాస్ చేసి వెళ్ళిపోయిందో ఆ సిగ్నల్ ఆటోమేటిక్గా రెడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా ఫస్ట్ 4 గ్రీన్ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే ట్రైన్ ఈ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిందో అప్పుడు ఇది రెడ్ కింద మారిపోతుంది. తర్వాత ట్రైన్ ఆటోమేటిక్ సిగ్నల్స్ 2 దాటింది అనుకోండి, అప్పుడు ఆ 2 రెడ్ సిగ్నల్ కింద మారుతుంది. ఆటోమేటిక్ 1 సిగ్నల్ ఉంది కదా, అది రెడ్ కింద మారింది కదా, అది ఎల్లో కింద మారుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ ట్రైన్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ సిగ్నల్ రెడ్ కింద మారుతుంది. సో సెకండ్ సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ సిగ్నల్ రెడ్గా మారింది కదా, అది వచ్చేసి ఎల్లోగా మారుతుంది. సెకండ్ సిగ్నల్ రెడ్గా మారుతుంది. ఎప్పుడైతే ట్రైన్ 3వ సిగ్నల్ దాటిందో అప్పుడు సెకండ్ సిగ్నల్ రెడ్గా మారింది కదా, అది ఎల్లోగా మారుతుంది. ఫస్ట్ సిగ్నల్ ఎల్లోగా మారింది కదా, అది డబుల్ ఎల్లో మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S4 దగ్గరకు వచ్చిందండి గోదావరి ఎక్స్ప్రెస్. అక్కడ సమ్ ప్రాబ్లం, లోకో ఫెయిల్ అయి ఆగిపోయింది. అయినా సరే మనం వెనకాల ఇంకో ట్రైన్ పంపించవచ్చు. గౌతమి ఎక్స్ప్రెస్ వెనకాల ఉందని చెప్పాను కదా, దాన్ని మనం పంపించవచ్చు. ఎందుకంటే గౌతమి ఎక్స్ప్రెస్ బయలుదేరింది, అన్ని సిగ్నల్ క్లియర్ చేసి వచ్చింది అనుకోండి, ఇక్కడ డబల్ ఎల్లో సిగ్నల్ ఉంది కాబట్టి గౌతమి ఎక్స్ప్రెస్ లోకో పైలట్లు ఏం చేస్తారు, ఇక్కడ రాబోతుకి ట్రైన్ యొక్క స్పీడ్ని 60 కిలోమీటర్ తగ్గిస్తారు. నెక్స్ట్ సిగ్నల్ ఎల్లో ఉంది కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ని 30 కిలోమీటర్స్కి తగ్గించేస్తారు. నెక్స్ట్ సిగ్నల్ రెడ్ ఉంది, సో ట్రైన్ యొక్క స్పీడ్ని మొత్తం ఆపేసి ట్రైన్ సిగ్నల్ ముందు ఆపేస్తారు. సో వెదర్ గోదావరి ఎక్స్ప్రెస్ క్లియర్ అయ్యే వరకు వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. కానీ ఆటోమేటిక్ సిగ్నల్స్లో ఎలా ఉంటుందంటే, పగటి పూట అయితే 1 నిమిషం, రాత్రిపూట అయితే 2 నిమిషాలు వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసిన తర్వాత కూడా సిగ్నల్ క్లియర్ అవ్వకపోతే కనుక వీళ్ళు గార్డ్తో మాట్లాడి ప్రొసీడ్ అవ్వచ్చు ముందుకి. కానీ 15 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ ఇక్కడికి వచ్చిందండి, S3 సిగ్నల్ దగ్గరకు వచ్చింది. 2 మినిట్స్ వెయిట్ చేశారు, అయినా సరే సిగ్నల్ క్లియర్ అవ్వలేదు. వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ముందు ట్రాక్ మీద ట్రైన్ ఉందనే విషయం వాళ్ళు క్యాచ్ చేయగానే ట్రైన్ ఆపగలరు, టైం ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ట్రైన్ S4 సిగ్నల్ కూడా దాటేసి వెళ్ళిపోయిందండి. S4 సిగ్నల్ కూడా దాటేసిన తర్వాత S4 ఏమవుద్ది, రెడ్ అవుద్ది. S3 ఎల్లో అవుద్ది. S2 డబుల్ ఎల్లో అవుద్ది. S1 గ్రీన్ సిగ్నల్ అవుద్ది. సో ఈ లోపు మనం ఇంకో ట్రైన్ పంపించవచ్చు. లేదా దీని ముందు ఇంకో ట్రైన్ ఆగిపోయింది అనుకోండి, గోదావరి ఎక్స్ప్రెస్ అని చెప్పాను, దాని ముందు ఆగిపోతే ఈ ట్రైన్ S4 దగ్గర ఆపించు. సరే, ఈ విధంగా అబ్సల్యూట్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ ఈ విధంగా వచ్చేస్తుంది మామ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, అదేంటంటే ట్రైన్ క్రాస్ అయినట్టు సిగ్నల్కి ఎలా తెలుస్తుంది, సిగ్నల్ ఆటోమేటిక్గా ఎలా చేంజ్ అవుతుందని. అది ఎలా పనిచేస్తుందంటే, పట్టాల మీద, రైలు పట్టాల మీద లో వోల్టేజ్ పవర్ ఎప్పుడు ఉంటుంది మామ. ఆ లో వోల్టేజ్ పవర్ ఏంటంటే ట్రైన్ రాగానే ట్రైన్ వీల్స్ కూడా ఐరన్ కాబట్టి సర్క్యూట్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్కి అర్థం అవుతుంది ఇక్కడ ట్రైన్ ఉంది అని చెప్పి అది గుర్తించి ట్రైన్ క్రాస్ అవ్వగానే దాని సిగ్నల్ మార్చుకుంటుంది. ఈ విధంగా ఆటోమేటిక్ సిగ్నల్ అనేది పనిచేస్తుంది. ఏదైనా స్టేషన్ వచ్చే ముందు సిగ్నల్స్ ఉంటాయి కదా మామ. స్టేషన్ వచ్చే సిగ్నల్ ముందు 3 సిగ్నల్లో ఫస్ట్ సిగ్నల్ ఏంటంటే సెకండ్ డీసెంట్ సిగ్నల్ అంటారు. నెక్స్ట్ది సింగిల్ డీసెంట్ సిగ్నల్ అంటారు. తర్వాతది హోమ్ కాలింగ్ సిగ్నల్ అంటారు. మీరు ట్రైన్లో ప్రయాణించినప్పుడు వినే ఉంటారు, అవుటర్లో ఆపేశారని. అవుటర్ అంటే హోమ్ కాలింగ్ సిగ్నల్. స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఖాళీ లేకపోయినా లేదా ట్రాక్ స్విచ్ రెడీ కాకపోయినా అవుటర్ దగ్గర ఆపేస్తారు. హోమ్ కాలింగ్ సిగ్నల్ వచ్చిన తర్వాత స్టేషన్లోకి ఎలా ఉంటుంది. అండ్ ఈ హోమ్ కాలింగ్ సిగ్నల్లో మనం ఏ ట్రాక్ మీదకి వెళ్తున్నాం అనేది కూడా డిస్ప్లే చేయబడుతుంది. నెక్స్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ మామ. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ట్రాక్ స్విచ్ అని ఎప్పుడన్నా అన్నారా? ట్రాక్ స్విచ్ అంటే ట్రైన్ ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ మారే ప్లేస్ని ట్రాక్ స్విచ్ అంటారు. అది ఎప్పుడు ఆల్వేస్ ఎలా ఉంటుందంటే ట్రాక్ స్విచ్లోనే ఉంటుంది, అంటే ట్రాక్ చేంజ్ అయ్యే విధంగానే మారి ఉంటుంది. ఇప్పుడు ఆ లైన్లో మెయిన్ లైన్లో ట్రైన్ వెళ్తుంది అనుకోండి, దానికి గ్రీన్ సిగ్నల్ రావాలి. గ్రీన్ సిగ్నల్ రావాలంటే ఈ ట్రాక్ స్విచ్ అనేది రిలీజ్ అవ్వాలి. ట్రాక్ స్విచ్ అనేది 100% రిలీజ్ అయిన తర్వాతనే అది గ్రీన్ సిగ్నల్గా మారుతుంది, లేకపోతే మారదు. ఇదే ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఇంకా ఉంటుంది, ఇంటర్లాకింగ్ గురించి తర్వాత నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఇది మామ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ గురించి, అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ గురించి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా నేను చెప్తాను. అండ్ ఇవి రన్నింగ్ సిగ్నల్స్. నెక్స్ట్ ఇప్పుడు షంటింగ్ సిగ్నల్స్. షంటింగ్ సిగ్నల్స్ అంటే ఏంటో చూద్దాం. షంటింగ్ సిగ్నల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రైన్ ఒక ఊరు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వచ్చింది అనుకోండి ఒక ట్రైన్. ఇప్పుడు అది డైరెక్షన్ మార్చుకొని వచ్చిన డైరెక్షన్లో రివర్స్ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ లోకోని కోచెస్ని డీకపుల్ చేస్తారు, అంటే విడదీస్తారు.
విడదీసిన తర్వాత అక్కడ ట్రాక్స్ చేంజ్ చేయాలి కదా, అది చేంజ్ అయ్యిందో లేదో లోకో పైలట్కి ఎలా తెలుస్తుంది? అందుకనే షంటింగ్ సిగ్నల్ ఉంటుంది అక్కడ. అక్కడ షంటింగ్ సిగ్నల్ బట్టి లోకో పైలట్ గారు ముందుకు తీసుకెళ్ళడం, నెక్స్ట్ మళ్ళీ రివర్స్లో వచ్చి అక్కడ ఒక షంటింగ్ సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ ఫాలో అయ్యి మళ్ళీ ఈ ట్రాక్లోకి వచ్చి కపుల్ చేసుకోవడం చేస్తారు. షంటింగ్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది నేను డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, షంటింగ్ సిగ్నల్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మెయిన్ పోల్ కింద ఉంటుంది, దీంట్లో ఏంటంటే 2 లైట్లు ఉంటాయి, పైన ఒక లైట్ కింద ఒక లైట్. సిగ్నల్ పోల్కు ఉన్న షంటింగ్ సిగ్నల్ ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే షంటింగ్ రెడీ అయిందో అప్పుడే ఆ సిగ్నల్ వస్తుంది, అప్పుడు షంటింగ్ వెళ్తారు. అలా కాకుండా సెపరేట్గా షంటింగ్ సిగ్నల్స్ పోల్స్ ఉన్నాయనుకోండి, వాటిలో 3 లైట్లు ఉంటాయి. సో కింద 2 లైట్లు వెలిగినాయి అనుకోండి, షంటింగ్ ఇంకా రెడీ కాలేదని. కింద లెఫ్ట్ సైడ్ లైట్ ఆగిపోయి రైట్ సైడ్ లైట్ వెలిగి పైన లైట్ వెలిగింది అనుకోండి, అప్పుడు షంటింగ్ రెడీగా ఉంది, మీరు షంటింగ్ అవ్వచ్చని. ఇవి షంటింగ్ సిగ్నల్స్. ఇంకో ఇంపార్టెంట్ విషయం మామ, రైల్వే గేట్స్ ఉంటాయి కదా, ఒక ట్రైన్ వస్తున్నప్పుడు స్టేషన్ మాస్టర్ గారు గేట్ మ్యాన్కి ఫోన్ చేసి గేట్ క్లోజ్ చేయమని చెప్తారు. ఆ గేట్ క్లోజ్ అయితేనే అక్కడ సిగ్నల్ మారుతుంది. గేట్ క్లోజ్ అయినంతసేపు సిగ్నల్ మారుతూ, నెక్స్ట్ ట్రైన్ ఆ గేట్ క్రాస్ చేసిన తర్వాత స్టేషన్ మాస్టర్ గారికి ఒక ఇండికేషన్ వస్తుంది, అప్పుడు ఆయన అక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తారు, అప్పుడే గేట్ ఓపెన్ అవుద్ది. ఈ లోపు గేట్ ఓపెన్ కాదు. మనం ఏమో ఇవన్నీ తెలియక ఆ గేట్ మ్యాన్ తిట్టుకుంటాం. ఇది మామ రైల్వేలో ఉండే సిగ్నల్స్ పనిచేసే విధానం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైల్వేలో కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అఖిల్ సేనాపతి సైనింగ్ ఆఫ్. జై హింద్.